హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, జిహెచ్ఎంసీ పరిధిలో హెచ్ఎండిఏ కొన్ని ఫ్లాట్స్ అయితే వేలం వేస్తూ ఉందండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అటువంటి వాళ్ళు ఈ వేలంలో పాల్గొనే ఫ్లాట్స్ అయితే కొనుక్కోవచ్చండి. సో అసలు ఫ్లాట్స్ ఎక్కడ వేలం వేస్తూ ఉన్నారు ఏంటి అనే దాంతో కూడా డీటెయిల్గా చెప్తాను. జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం ఒక 4 జిల్లాలు ఉన్నాయి కదా. ఈ 4 జిల్లాల్లో ఉన్న ఫ్లాట్స్ అన్ని కూడా హెచ్ఎండిఏ వేలం వేస్తూ ఉందండి. సో ఈ 4 జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల విడిగా ఉన్న ఫ్లాట్స్ కూడా ఉన్నాయి, కొన్ని చోట్ల లేఅవుట్స్లో ఉన్న ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి. సో ఎవరైతే విడిగా ఉన్న ఫ్లాట్స్ కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటారో అటువంటి వారు ముందుగా కొంత అడ్వాన్స్ మనకి ఎవరైతే హెచ్ఎండిఏ ఉంటుందో వారికి చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీకు ఫ్లాట్స్ వచ్చినా రాకపోయినా సరే అడ్వాన్స్ మళ్ళీ తిరిగి ఇవ్వరండి, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు అసలు ఫ్లాట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేదంతా కూడా డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, బాచుపల్లి, తుర్కయాంజలి 2 చోట్ల కూడా మనకి హెచ్ఎండి లేఅవుట్స్లో ఉన్న ఫ్లాట్స్ అమ్ముతూ ఉన్నారండి. ఇవి కాకుండా కొన్ని చోట్ల విడిగా ఉన్న ఫ్లాట్స్ కూడా హెచ్ఎండి అమ్ముతూ ఉంది. సో వాటి డీటెయిల్స్ కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, చందానగర్లో కొన్ని చోట్ల విడిగా ఉన్న ఫ్లాట్స్ అమ్ముతూ ఉందండి హెచ్ఎండి. అలాగే చందానగర్తో పాటు పుష్పాలు కూడా, కోకాపేట, బైరాగిగూడలో కూడా కొన్ని విడిగా ఉన్న ఫ్లాట్స్ అమ్ముతూ ఉన్నారండి. దాంతోపాటు బాచుపల్లి, బౌరంపేట, చెంగిచెర్ల, సూరారం ఈ చోట్ల కూడా మనకి ఫ్లాట్స్ విడిగా అమ్ముతూ ఉన్నారండి. సో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే వెంటనే ఆక్షన్లో పాల్గొని ఫ్లాట్స్ కొనుక్కోవచ్చండి. కాకపోతే మీరు ఆక్షన్లో పాల్గొనాలి అంటే తప్పకుండా కొంచెం టోకెన్ అమౌంట్ కట్టాల్సి అయితే ఉంటుంది. ఇది మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో ఇవే కాకుండా మరికొన్ని చోట్ల కూడా హెచ్ఎండి ఫ్లాట్స్ వేలం వేస్తూ ఉందండి. సో హెచ్ఎండి ఫ్లాట్స్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తారండి, తప్పకుండా వెళ్ళి చూడండి. సో ఫ్లాట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకున్న తర్వాతనే ఆక్షన్లోకి వెళ్ళి పాల్గొనండి. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణ ప్రభుత్వం ఆక్షన్ వేస్తున్నా హెచ్ఎండిఏ ఫ్లాట్స్ కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటారో అటువంటి వారికి తెలంగాణ ప్రభుత్వము ఒక ఫైనల్ డేట్ కూడా పెట్టిందండి. సో సెప్టెంబర్ 16వ తారీఖు అనమాట. సో సెప్టెంబర్ 16వ తారీఖు లోపలే మీరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో సెప్టెంబర్ 16 తర్వాత ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అటువంటి వారికి ఫ్లాట్స్ కేటాయిస్తారనమాట. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది డేట్ అయిపోయిన తర్వాత కూడా నాకు కామెంట్ చేస్తూ ఉంటారండి. అటువంటి వారి కోసమే చెప్తూ ఉన్నాను. సో డేట్ కూడా మెన్షన్ చేస్తూ ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే హెచ్ఎండిఏ ఫ్లాట్స్ కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటారో అటువంటి వారు తప్పకుండా సెప్టెంబర్ 16వ తారీఖు లోపలే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫ్రెండ్స్, మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో ఎవరైతే హెచ్ఎండిఏ ఫ్లాట్స్ కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటారో అటువంటి వారు తప్పకుండా ఒకసారి హెచ్ఎండిఏ సైట్లోకి వెళ్ళి అసలు ఆ ఫ్లాట్స్ ఎక్కడి నుంచి అమ్ముతూ ఉన్నారు ఏంటి అనేదంతా కూడా తెలుసుకోండి. సో ముందుగా వివరాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాతనే మీరు ఆక్షన్లో పాల్గొనండి. ఎందుకంటే డీటెయిల్స్ ఏవి కూడా తెలియకుండా మీరు ఆక్షన్లోకి వెళ్ళకండి. ఎందుకంటే ఫ్లాట్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకు ఏంటి అనేదంతా కూడా మీరు తెలుసుకోండి. ఆ తర్వాత మాత్రమే ఆక్షన్లోకి వెళ్ళండి. సో హెచ్ఎండిఏ లింక్ అనేది కింద ఇస్తారు, తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి. మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయండి.